ఒక నీచాతి నీచమైనటువంటి జర్నలిజాలు లేకపోతే నీచాతి నీచమైనటువంటి రాజకీయాలు చేస్తూ కూర్చున్నాం తప్పించి వాస్తవాలు మరిచి అవసరమైనప్పుడు ఒక రకంగా అవసరం లేనప్పుడు మరొక రకంగా రాసుకొచ్చేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల మీడియా ఉందనడానికి సాక్ష్యం. జగను కేవలం 5 ఏళ్లే పరిపాలించాడు. కానీ ఆ టైంలో గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఎవరికైనా సదుపాయం అందలేదంటే జగనేదో ఆ బిల్డింగ్లన్నీ లాగేసుకున్నట్టు, ఆ రోడ్లన్నీ పీకేసుకున్నట్టు, అక్కడేమి కట్టనట్టు చెప్పుకొచ్చారు. అదే సుదీర్ఘకాలం పాటు 14 సంవత్సరాలకు పైగా అప్పటికే ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు టైంలో అక్కడ రోడ్లేస్తే జగన్ ఏమైనా పీకేశాడా? పీకలేదు. యాక్చువల్‌గా జరిగిందేంటి? గిరిజన ప్రాంతాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుదీర్ఘకాలంగా పట్టించుకోలేదు. ఐటీడీఏ నిధుల్ని అప్పనంగా మింగేసేవాళ్ళు అధికార యంత్రాంగాలు. చూస్తా కూర్చోవడం కాదు, వాళ్ళతో కలిపి వాటాలు పంచుకునేవాళ్ళు స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు. రోడ్డు వేయాలంటే అటవీ శాఖ పర్మిషన్ కావాలి, కేంద్ర పర్మిషన్ కావాలంటూ ఆపుతా ఉండేవాళ్ళు. సాధారణ ప్రజలు అక్కడ నివసించేటటువంటి ప్రాంతాలకు కూడా రవాణా సదుపాయాలు కానీ, సురక్షిత మంచినీళ్ళు కానీ ఇవ్వాల. దాన్ని మోడీ వచ్చిన తర్వాత ఆ నిబంధనల్ని సడలించడంతో పాటుగా నిధులిచ్చి ప్రత్యేకించి మారుమూల ప్రాంతాలకి రోడ్లు వేయమంటున్నాడు. అందులో భాగంగా జగన్ టైంలోనూ వేశారు, ఇప్పుడు వేస్తున్నారు. అయితే జగన్ టైంలో అసలు ఏ రోడ్డు వేయలేదు, దాంతో నాశనం అయిపోయారు జనం. అంతకుముందు మరి చంద్రబాబు నాయుడు టైంలో వేస్తే జగన్ ఏమన్నా అయితే వేసాడా? లేదు కదా. కామన్ సెన్స్తో కాకుండా కామంతో రాసినటువంటి వార్తలు, కామం అంటే కోరిక అనమాట, ఎవరినో నాశనం చెయ్యాలన్నటువంటి కోరికలతో రాసిన వార్తలతో సాగింది. ఇవాళ చూడండి, అదే సంఘటనలు ఇవాళ జరిగితే లోపల పేజీలకు వెళ్ళిపోతుంది. తాజాగా గ్రామానికి రహదారి సౌకర్యం లేక చింతపల్లి దగ్గర నిండు గర్భిణి పురిటి నొప్పులతో 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ఆసుపత్రికి చేరుకున్న ఘటన. అల్లూరు సీతారామరాజు జిల్లా లంబసింగి పంచాయతీ గోగులబండకు చెందిన గర్భిణి జెర్సింగి కళావతికి ఆదివారం పురిటి నొప్పులు వచ్చినాయి. గ్రామానికి రహదారి లేక కుటుంబ సభ్యులు, ఆశా కార్యకర్త ఆమె నడిపించుకుంటూ 2 కిలోమీటర్ల దూరంలోని ఇచ్చే బచ్చింత వరకు తీసుకెళ్లారు. తీవ్రమైన నొప్పులతో ఇబ్బంది పడుతూ ఆమె నడక సాగించారు. తర్వాత బచ్చింత నుంచి ఆటోలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కళావతి మగబిడ్డకు జన్మనివ్వగా ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ప్రభుత్వం స్పందించి బచ్చింత గోగులబండ మధ్య రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది ఇప్పుడు రాసుకొచ్చారు, లోపల పేజీలో రాసుకొచ్చారు. అప్పుడైతే జగన్ ప్రభుత్వం చూడు ఇట్లాగా, దాని మీద పవన్ కళ్యాణ్ ట్వీట్ ఉంటుంది, చంద్రబాబు నాయుడు ట్వీట్ ఉంటుంది, లోకేష్ ట్వీట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ఒక వార్త కిందనికి వచ్చింది. బేసిక్ సమస్య ఇంకొకటి, అసలు అప్పట్లో పెట్టినటువంటి ఒక సిస్టమ్ ఏంటంటే, గర్భిణి డెలివరీకి ముందే దాదాపుగా ఒక వారం రోజుల ముందో, కనీసం ఒక 3 రోజుల ముందు తీసుకొచ్చేసి ఆసుపత్రిలో ఉంచాలని, అక్కడ దానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నటువంటిది పెట్టుంచారు. మరి అవన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు ఆ ప్రోటోకాల్ పక్కకి వెళ్ళిపోయిందా? అప్పుడు అదంతా మానిటర్ చేయడానికి ఆశా వర్కర్, వాలంటీర్లు అంత ఉండేవాడు. ఇప్పుడు ఏమైంది? కరెక్ట్గా నొప్పులు నిండిన తర్వాత రావడం అంటే ఆ మహిళకి ఎంత నరకము అనుభవిస్తుంది. లేదా అక్కడి నుంచి ఏదన్నా దీంట్లో తీసుకొచ్చేటటువంటి డోలీ లాంటి దాంట్లో తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా చేయలేకపోతున్నామంటే ఏమైపోతున్నది మనకి వ్యవస్థ?